జమ్మూ కాశ్మీర్ నౌషోరులో కాల్పులు తీవ్రతరం చేసింది పాకిస్తాన్. ఎల్ఓసి వద్ద కాల్పులు కొనసాగిస్తోంది పాక్. వారికి దీటుగా కౌంటర్ ఇస్తోంది భారత ఆర్మీ. జమ్మూ కాశ్మీర్ నౌషోరిలో ఎల్ఓసి వద్ద పాక్ కాల్పులు కొనసాగిస్తోంది. ఎల్ఓసి వద్ద హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పాక్ దళాలకు దీటుగా కౌంటర్ ఇస్తోంది భారత ఆర్మీ. జమ్మూ కాశ్మీర్ నౌషోరిలో హెవీ షెల్లింగ్ జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మా ప్రతినిధి చక్రి సిద్ధంగా ఉన్నారు. చక్రి, మీరున్న స్పాట్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కాల్పులకు తెగబడుతోంది పాక్. అంటే నాకు ఇప్పటికి కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మెసేజెస్ చేశారు. దేవి, అలర్ట్గా ఉండండి. శ్రీనగర్ నుంచి కాశ్మీర్ వరకు బార్డర్ వరకు కూడా పూర్తిగా చాలా హై అలర్ట్ కనపడుతోంది అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది నేను రాంబన్ ప్రాంతం. ఇది శ్రీనగర్కి దాదాపు ఒక 2 hours జర్నీ ఉంటుంది ఇక్కడికి రాంబన్. ఇక్కడ స్లైడింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి, ల్యాండ్ స్లైడింగ్స్, డీప్ ఏరియా ఇది. సో ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి వెళ్లేదారులు. అలాగే దీనికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా షెల్లింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్లుగా చాలా భారీ స్థాయిలో పాకిస్తాన్ కాల్పులకు తెగపడుతూ ఉంది. ఎల్ఓసి దాటి వచ్చి చీకటి పడడంతో ఎల్ఓసి దాటి వచ్చి గ్రామాల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక డే టైంలో అయితే మోటార్లతో దాడులు చేస్తూ ఉంది. సో ఎల్ఓసి దగ్గర పూర్తి స్థాయిలో మన భారత సైన్యం వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటూ ఉంది. ఇక తాజాగా తెలిసినటువంటి అప్డేట్లు అంటే ఫేక్ ప్రాపగెండా చేస్తున్నటువంటి పాకిస్తాన్కి ఒక చెంపపెట్టు లాంటి ఒక వార్త వచ్చింది. మొన్న జరిగినటువంటి దాడుల్లో ఏవైతే రాత్రిపూట ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ పార్ట్లో జరిగినటువంటి దాడుల్లో 5 టెర్రరిస్టులు చనిపోయారు. 5 టెర్రరిస్టుల పేర్లతో సహా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్కి చెప్పుకోవడానికి అక్కడ ఆధారాలు కూడా లేనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతుంది. మరొక క్లెయిమ్ చేసింది పాకిస్తాన్ మీద దాడి చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్ని మనం వాడుకున్నామని చెప్పి పాకిస్తాన్ క్లెయిమ్ చేసింది. కానీ దాన్ని కూడా ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది. స్వయంగా ఆఫ్ఘనిస్తానే ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్కి మిత్రులు ఎవరో శత్రులు ఎవరో ఆఫ్ఘనిస్తాన్కి బాగా తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్ని భారతదేశం వాడుకోలేదు, భారత్ వాడుకోలేదు అంటూ ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది. భారతదేశం కూడా దీన్ని ఖండించింది, ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్ని మేము వాడుకోలేదని చెప్పి. సో ఈ విధంగా పాక్ ఫాల్స్ ప్రాపగెండా చేస్తూ మన దేశం మీద దొంగ దారిలో దాడులు చేస్తూ నడుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతంలో మనం చూసినట్లయితే ఈ టన్నెల్ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. మేము వచ్చేటటువంటి ప్రాంతం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. సో శ్రీనగర్కి కానీ కాశ్మీర్కి కానీ వచ్చేటటువంటి వాళ్ళందరూ తమ ఏవైతే ప్రయాణాలు ఉంటాయో, ఈ చార్ధామ్ ప్రారంభం కాబోతోంది, అలాగే అమర్నాథ్ ప్రారంభం కాబోతోంది, అవన్నీ కూడా ఈ ఏడాదికి క్యాన్సిల్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇప్పటికే చార్ధామ్ క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. సో అలాగే రోడ్లు ఇప్పుడు ఎవరైతే ఢిల్లీ నుంచి శ్రీనగర్ వైపు కానీ జమ్మూ వైపు కానీ వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా హై టెన్షన్ నెలకొంది ఈ ప్రాంతాల్లో. పరిస్థితులు చక్కబడే వరకు కూడా వారెవరూ కూడా రాకుండా ఉండడం మంచిది. అలాగే ఇక్కడ లోకల్లో తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అలాగే దారుల్లో కూడా అంటే రాత్రి ఇప్పుడు పగటిపూట ఇట్స్ ఫైన్, బట్ రాత్రిపూట ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఈ దారులు. ఎందుకంటే మొత్తం కొండలు గుట్టలు ఇవన్నీ ఎల్ఓసికి దగ్గరలో ఉండేటటువంటి ప్రాంతాలు. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ దాడి జరుగుతుంది, డ్రోన్ దాడి ఇప్పుడు జమ్మూ మీద డ్రోన్ దాడి జరిగింది. అఫ్కోర్స్ వాటన్నింటినీ కూడా భారతదేశం తిప్పికొడుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకైనా మంచిది ఈ దారుల్లో ప్రయాణించడం అనేది సరైన ప్రయత్నం కాదు. ప్రస్తుతానికైతే మనం ప్రస్తుతం శ్రీనగర్ వైపు ప్రయాణిస్తూ ఉన్నాం దేవి. ఈ దారి మొత్తం కూడా ఎక్కడికక్కడ పోలీసులు భద్రతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేశారు. అలాగే శ్రీనగర్ వైపు నుంచి ఇటువైపుకి వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది కనబడుతూ ఉన్నారు. చాలామంది బ్యాగ్స్ వేసుకుని అంటే మనం చూస్తూ ఉంటాం నిరాశ్రయులు ఏ విధంగా తరలి వెళ్ళిపోతూ ఉంటారు ఊళ్ళను వదిలిపెట్టి. ఆ విధంగా చాలామంది బ్యాగ్స్ వేసుకుని శ్రీనగర్ వైపు నుంచి ఈ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతూ దారిలో చాలామందిని లిఫ్ట్ అడుగుతున్నారు. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నిలిచిపోయింది, ప్రైవేట్ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పూర్తిగా నిలిపేసినటువంటి పరిస్థితి. ఫ్లైట్లు లేవు, ట్రైన్లు లేవు, కార్ల ద్వారా లేదంటే క్యాబ్స్ మాట్లాడుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి, ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకుని వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది రోడ్డు పొడుగుతా లిఫ్ట్లు అడుగుతూ నిల్చున్నటువంటి దృశ్యాలు నాకు దారి పొడుగుతా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ రాంబన్ ప్రాంతం పూర్తిగా హిల్లీ ఏరియా. మొన్న ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్ కూడా జరిగింది. ఒకసారి నేను ప్యాన్ చేసి చూపించినట్టయితే మనకి కొండ ప్రాంతం ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఎంత ఎత్తైన కొండలు ఇవన్నీ కూడా. వర్షం పడిందంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంది. మొన్న జరిగిన 2 రోజుల పాటు ఇక్కడ పూర్తిగా రవాణా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. అలాగే ఇది సెన్సిటివ్ ఏరియా కూడా ఇక్కడ.
పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. సో ఇక్కడ నుంచి శ్రీనగర్ వైపు మూవ్ అవ్వాల్సి ఉంటుంది మనం. సో ఇక్కడ పరిస్థితిని అందజేయడం నేను ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ లైవ్లో ఉన్నాను. అలాగే మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, నేను ఇక్కడ నుంచి గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసాం కదా, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి, అలాగే టెర్రరిస్టులకు సంబంధించి, అలాగే నాకు అంటే పూంచ్ సెక్టర్ నుంచి, అలాగే ఇటు ఉరీ సెక్టర్ నుంచి అందుతున్న వివరాలు ఏంటంటే, ఆ పాకిస్తాన్ తన బలగాలను ఫార్వర్డ్ చేస్తుంది, ముందుకు పంపిస్తుంది. ఎల్ఓసి దాటి ముందుకు వచ్చి వాళ్ళు దాడులు చేస్తున్నటువంటి వార్తలు మనకు తెలుస్తూ ఉన్నాయి. సో వాటిని కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యుద్ధభూమి నుంచి మనకి ఎన్టీవీ టీము ఎక్కడికక్కడ వివరాలు తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం శ్రీనగర్ వైపు వెళ్తూ ఉన్నాను దేవి. నేను శ్రీనగర్ వైపు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వివరాలను, అలాగే శ్రీనగర్ ఎయిర్ బేస్ మీద కూడా దాడి జరిగింది. ఆ దాడిని కూడా నిర్వీర్యం చేసింది భారత రక్షణ వ్యవస్థ. సో ప్రస్తుతం ఇక్కడ శ్రీనగర్ వెళ్తాను. శ్రీనగర్లో పరిస్థితిని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అక్కడ శ్రీనగర్ నుంచి అటుపక్కన వేరే సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఎప్పటికప్పుడు ఎన్టీవీ టీం అంతా కూడా ఈ దేశ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది తెలియజేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉంటుంది. వీలైనంత వరకు సాయశక్తుల ప్రయత్నించి మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాం. దేవి, ఓవర్ టు యూ. ఆల్ రైట్ చక్రి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. జమ్మూ కాశ్మీర్ రాంబన్ నుంచి ఇది పరిస్థితి. కిలోమీటర్ల మేర అక్కడ ప్రైవేట్ వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి. మొత్తం హిల్ ఏరియా. ఓ రకంగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ నౌషరీలో హెవీ షెల్లింగ్ జరుగుతోంది. పాకిస్తాన్ కాల్పులు తీవ్రతరం చేసింది. దీంతో ఎల్ఓసి వద్ద హైటెన్షన్ వాతావరణం కనబడుతోంది. పాక్ దాడులకు కౌంటర్ ఇస్తోంది. ఇటు భారత ఆర్మీ కూడా ఎక్కడికక్కడ ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. మరోవైపు నుంచి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కీలక ప్రకటన కూడా చేశారు. దాడులు ఆపితే ఈ హైటెన్షన్ వాతావరణాన్ని తగ్గించేందుకు, ఈ ఉద్రిక్తతలు తగ్గించేందుకు మాట్లాడుకుందామన్నట్టుగా కూడా సిగ్నల్స్ వస్తున్నాయి. అయితే గగనతలంలో అయితే టర్కీ డ్రోన్లను భారత్ ధీటుగా ధ్వంసం చేస్తోంది. టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద కూడా ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పాక్ దళాలకు ధీటుగా భారత డిఫెన్స్ సిస్టమ్ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఎల్ఓసి వద్ద కాల్పులైతే కొనసాగుతూ ఉన్నాయి. ఒక పక్క కాల్పులకు తెగబడుతుంది, ఒక పక్క మన డిఫెన్స్ సిస్టమ్ మీద టార్గెట్ చేస్తూనే ఉంది. మరోవైపు చర్చలకు సిద్ధమన్నట్టుగా, ఈ ఉద్రిక్తతలు తగ్గించేందుకు సిద్ధమన్నట్టుగా సిగ్నల్స్ పంపుతోంది. ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది పాక్. ఓ రకంగా చూస్తే గనక ఇటు జమ్మూ కాశ్మీర్, నౌషోరీ, అలాగే పూంచ్ సెక్టార్, సాంబా సెక్టార్, అలాగే రాజస్థాన్ జైసల్మేర్, ఏవైతే నియంత్రణ రేఖకు ఆనుకుని ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక హై టెన్షన్ వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా పాక్ మన సివిలియన్స్ని, అలాగే మన దేవాలయాలను టార్గెట్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సాంబా సెక్టార్లోకి పాక్ తూటాలు దూసుకొచ్చాయి. దానికి సంబంధించి కూడా తూటాలు తగిలిన ప్రాంతం కూడా మనకు బాక్స్లో కనపడుతూ ఉంది. కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్లో కూడా శతజ్ఞులకు సంబంధించి, మిసైల్కు సంబంధించి డ్రోన్ల శకలాలు కూడా పడినటువంటి దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. ఇదంతా కూడా ఎల్ఓసి వద్ద ఒక హై టెన్షన్ వాతావరణం. కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ మిసైల్స్, డ్రోన్స్ పంపిస్తూ